మత ప్రచారకులండి. ఆ పెట్రోల్ బాటిల్ ఎలా పట్టండి? ఇలాంటి వాళ్ళు వదలకూడదన్నా. కాల్ చేసుకోండి అన్న, మీ ఇష్టం. వీరిని క్షమించి యేసయ్యా. వీడు కట్ చేసాడా? ఉద్యోగం వచ్చిన తర్వాత మనోడు మన ఫోన్లు కట్ చేసేస్తున్నాడు. మరి చీప్ అయిపోయాడు. హాయ్ బ్రదర్, హాయ్ తమ్ముడు. ఏంటి రవణ్ ఫోన్ చేశాడు, వస్తా అన్నాడు. రవణ్ వచ్చేస్తాడు, అడుగు వచ్చేస్తున్నాడు. అడుగు అనుకున్నానన్న ఇక్కడే ఉంటారు అనుకున్నానన్న. ఓకే, ఏం లేదు తమ్ముడు, ఈ మధ్యన మనతో తిరిగినాడే దేవుడిని నమ్ముకున్నానని బైబిల్తో పట్టుకుని వాక్యాలు చెప్తూ వైట్ షర్ట్ వేసుకుని మారు మనసు పొందండి, యేసు ప్రభువుని నమ్మండి ఏ చెప్తున్నాడు. మొత్తం మీద నాకేమో అర్థం కాదు. ఏంటో మరి అర్థం కాదు. నేను ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు అర్థం కాదు. మరి ఏం చేద్దాం మరి, నాకేం తెలియదు. వాళ్ళని చూసాను అంత నిజమేనంటావా? ఏమో నాకేమో నిజం అనిపించట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మొత్తం మందు మానేమని. మొత్తం మందు మానేసి వీళ్ళందరూ కలిసి దేశాన్ని మార్చేద్దామని. అనేసి ఎన్ని రోజులు ఉంటారన్న? అదే నేను చెప్పేది అదే, మందు మానేసి వీళ్ళ దేశాన్ని మార్చేద్దామని మొత్తం అందరూ. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం నాకు కూడా ఒకటి తగిలాడన్న. యేసుప్రభు దేవుడు అంటాడు, మార్గం అంటాడు, సత్యం అంటాడు, ఏయో మాట్లాడుతున్నాడన్న. ఏమీ అర్థం కావట్లేదన్న. బైబిల్ ఇస్తాడు, చదవమంటాడు. అవునవునన్న బాబు, నాకేం అర్థం కావట్లేదు. సంచరించుకుని వస్తున్నాడా? అవునన్న, అవునవును, అలాగే ఉంటున్నాడన్న. తెల్లబట్టలు వేస్తాడు. చూడు ఆయన చూడు. అవునన్న, ఎలాగ ఉంటాడు, ఎలా ఉంటాడన్న. అవునన్న. ఏం మోసుకొచ్చా జాబ్ మార్చడానికి? ఏం లేదు బ్యాగ్ లేదు చూడండి. బ్యాగ్లో ఏముంది? ఆగాగు. ఏంటి ఏం లేవన్నా? ఏంటివి బాబు, ఏంటివి? వీరిని క్షమించి యేసయ్యా. మత ప్రచారమా? కాదన్న ఏంటి ఇది అన్న, బుక్స్ ఏంటి చెప్పగా సమాధానం చెప్పు. స్టేషన్ పదయా. ఏంటి బ్యాగ్లో ఏమన్నా ఇలాగే బ్యాగ్ అలాగే ఏంటమ్మా? ఏంటిది? బైబిల్స్ అన్న. అయితే ఏంటి విషయం? ఏంటి బైబిల్స్ అన్న? బైబిల్సే. అయితే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? కావాల్సిన వారికి ఇస్తున్నానండి. కావాల్సిన వారికి ఇవ్వడం ఏంటి? మత ప్రచారకుడు అండి. ఇలాంటి వాళ్ళు వదలకూడదన్నా. ఇలా కాదు కానీ ఆ పెట్రోల్ బాటిల్ ఇలా పట్టండి. తేజ ఆ పెట్రోల్ తీసుకురా అన్న ఈ బండి కాదు, ఆ బండిలో చూడు. ఆ పెట్రోల్ బాటిల్ పట్టరా చెప్తాను. అది ఏం చేస్తున్నారన్న? ఏం చేయడం అసలు ఒక కాదు. మాట చెప్పు, చేసిన ఎవడిచ్చాడు నీకు ఆ బాటిల్ పర్మిషన్? పట్టరా ముందు చెప్తా. ఓ పంచిపెట్టాడు వేళ దేశాలు మార్చేద్దాం అనుకుంటున్నారా? తయారైపోయారు మొత్తం ఊర్ల మీద పడిపోయి. అన్న ఒక్క నిమిషం. ఏంటి? ఏం ఏంటి చేస్తున్నారు ఒక్క దీన్ని? నిమిషం? కావాల్సిన వాళ్ళకి పంచి పెడతానన్నావు కదయ్యా, మాకు ఇస్తాను అనుకో, మేము తగలబెట్టేసుకుంటాం. సరే, తగలబెట్టే ముందు నేను మీతో 2 మాటలు మాట్లాడతాను. నువ్వు చెప్పేదేంటి? ఆగు, నువ్వు చెప్పేదేంటి? ఆ తర్వాత మీ ఇష్టం. తగలెడతారో ఏం చేస్తారో ఏం చేసినా ఏం చెప్తావు? 2 చెప్పు, మాటలు ఏం మీతో చెప్తావు? చెప్పు, ఏం చెప్తావు? అన్న అంటే నువ్వు చెప్తే మేము వినాలన్నమాట. ఉండండి అన్న, ఒక్క నిమిషం చెప్తానన్నాడు కదా, చెప్పనేవండి. చెప్పు. ఈ బైబిల్స్ నేను ఎందుకు పంచిపెడుతున్నానంటే, ఆ, ఒకప్పుడు నేను కూడా ఆ. మీకంటే దారుణంగా తిరిగిన వాడిని అన్న. ఆ, చాలా వ్యభిచారం చేశాను, చాలా త్రాగాను, తిరిగాను, ఎన్నో గొడవలకు కూడా వెళ్ళానన్న. అయితే చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలన్నీ కూడా మనం చదవాలి. ఈ గ్రంథం ఒకటే మనం చదువుతుందన్న. నేను ఒకప్పుడు మీకంటే దారుణంగా పాపం చేసి రుబాబుగా తిరిగినోడినన్నా. అలాంటి నన్ను ఈ గ్రంథం మార్చింది. అందుకనే ఆ గ్రంథంలో ఉన్న ప్రేమను బట్టి నేను ఎలాగైతే మారానో, నా సహోదరులైన మీరందరూ మారాలని ఈ గ్రంథాన్ని పంచిపెడతా ఉన్నాను. మీరెందుకు ఈ గ్రంథాన్ని తగలబెడతానంటున్నారు? మిమ్మల్ని చెడు మార్గంలో నడవమందా? లేదంటే ఎవరినైనా మోసం చేయమందా? నరహత్య చేయమందా? పాపం చేయమందా? ఇలా చేస్తున్న ఎంతో మందిని ఈ గ్రంథం మార్చింది. ఇది కేవలం గ్రంథం కాదన్నా, సాక్షాత్తు దేవుని మాటలు.
ఈ గ్రంథం ద్వారా ఎంతోమంది నరమాంస భక్షకులు, దొంగలు, నరహంతకులు, ఎంతో పెద్ద పెద్దలు కూడా మార్చలేని వాళ్ళని ఈ గ్రంథం మార్చిందన్న. ఈ గ్రంథం ఏం చెప్పిందన్నా? నిన్ను కొట్టిన వారిని తిరిగి కొట్టమని అన్నడు చెప్పలేదన్నా. నిన్ను కొట్టిన వారిని ప్రేమించమంది. నిన్ను కొట్టిన వారిని ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమంది. అయినా ఒకసారి చదివితేనే కదన్నా అందులో మంచి ఉందో చెడుందో మీకు తెలిసేది. ఒకసారి చదవండి అన్న దయచేసి. అన్న ఒక్క నిమిషం, మీరు తగలబెట్టే ముందు ఒక్క మాట. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ఎలా తగలబెట్టుకుంటారో, చింపేసుకుంటారో, ఏం చేస్తారో చేసుకోండి. ఓకే? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అడుగు. అసలు మానవుని జీవితం యొక్క పరమార్థం ఏంటి? మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడికి వెళ్తాడు? చనిపోయిన తర్వాత మానవుని యొక్క జీవితం ఏంటి? అసలు దేవుడు ఎవరు? దేవునికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మీరు ఎక్కడ వెతికినా వీటికి తగిన సమాధానం దొరకదు, కానీ కేవలం ఆ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దానికి సమాధానం దొరుకుద్ది. ప్రతి దానికి. ఒక పాపిని పరిశుద్ధినిగా మార్చేది ఆ బైబిలే అన్న. నీతిమంతునిగా తీర్చేది ఈ బైబిలే అన్న. అన్ని గ్రంథాలు మనం చదవాలి. ఆ బైబిల్ గ్రంథం మనల్ని చదువుతుంది. మనమంటే ఏంటో మన హృదయాన్ని తెరిచి చూపిస్తుందన్న బైబిల్ గ్రంథం. నేను కూడా చాలా విగ్రహారాధన చేశాను. నేను కూడా చాలా తిరిగాను, త్రాగాను, రౌడీజం చేశాను. అలాంటి నన్ను ఆ పరిశుద్ధ గ్రంథం మార్చిందన్న. ఆ పరిశుద్ధ గ్రంథం మార్చింది. యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంది. పాపం నుండి విడిపించగలిగింది ఆ బైబిల్ గ్రంథం ఒకటే. ఈ లోకంలో ఏది కూడా పాపం నుండి ఏ మనిషిని విడిపించలేదు. పాపం చెయ్యొద్దు అని చెప్పింది, కానీ పాపం నుంచి విడిపించేది ఏదీ లేదు. సూక్తులు చాలా గ్రంథాల్లో ఉన్నాయి, కానీ దానికి సూత్రాలు బైబిల్లో మాత్రమే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ భూమి మీదకొచ్చి సూక్తులు నెరవేర్చి ఆయన ప్రతి ఒక్కరిని కూడా బ్రతికించాడు, పాపం నుంచి విడిపించాడు. మానవ జీవితం యొక్క పరమార్థాన్ని యేసు ప్రభు చెప్పాడన్న. ఈ లోకంలో చాలా మనుషుల్ని నాశనం చేసే నవల్స్ ఉన్నాయి, యవనస్తుల్ని పాడు చేసే చాలా రకాల బుక్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఎవరు కాల్చరన్న. మనుషుల్ని పాడు చేసే వాటిని ఎవరు కాల్చరు. మనుషుల్ని బాగు చేసే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చడానికి మీరు ముందుకు వస్తూ ఉన్నారు. ఓకే, సరే, మీ ఇష్టం. అయితే చాలామంది మనుషులు ఏదైతే చేయకూడదు అనుకుంటున్నారో అది చేస్తూ ఉన్నారు, ఏదైతే చేయాలనుకుంటా ఉన్నాడో అది చేయలేకపోతా ఉన్నాడు. నేను కూడా పాపం చేయకూడదు అనుకునేవాడిని, కానీ అదే చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే యేసు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించానో, ఏ గ్రంథాన్ని అయితే మీరు కాల్ చేస్తానన్నారో ఆ గ్రంథాన్ని నేను చదివానో, ఇప్పుడు నేను పాపం చేయకుండా ఉండగలుగుతున్నాను. అయితే కాల్ చేసుకోండి అన్న, మీ ఇష్టం. మీకు ఇలాంటి పరిశుద్ధ గ్రంథమే ఆచార్య ఆర్ఆర్కే మూర్తి అనే దైవజనుడు ఉన్నారు. అతను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను కూడా అలాగే ఈ బైబిల్లో తప్పులున్నాయేమో అని వెతకడానికి చదివాడు. ఎప్పుడైతే అతను చదివారో అతన్ని ఆ బైబిల్ చదివింది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అతను కూడా ఈ బైబిల్ చదివి ఇదే సత్యమని, ఇదే నిజమైన గ్రంథమని, ఇదే పరిశుద్ధ గ్రంథమని అతను తెలుసుకొని అతను కూడా ఒక క్రైస్తవునిగా మారాడు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. ఇదొక మతం కాదు, ఇది మార్గం. మోక్షానికి ఏదైతే తీసుకెళ్తుందో అదే క్రైస్తవ మార్గం. మనం మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, మీరు అనుకుంటున్న వైకుంఠం వెళ్ళాలంటే దానికి మార్గం కేవలం సత్యం. ఆ సత్యాన్ని మీరు తగలబెట్టేస్తానంటున్నారు. ఓకే, అఫ్కోర్స్ మీరు కంటికి కనిపించే ఈ బైబిల్ని తగలబెట్టేయచ్చు, కానీ సత్యాన్ని, క్రైస్తవుణ్ణి, మాలో ఉన్న విశ్వాసాన్ని మీరెవరూ కూడా ఏమీ చేయలేరన్నా. మిమ్మల్ని అందరినీ కూడా మార్చగలిగింది, ఈ ప్రపంచాన్ని మార్చగలిగింది కేవలం ఆ పరిశుద్ధ గ్రంథం ఒకటే. ఇప్పుడు మీ ఇష్టం. మీరు తగలబెట్టాలనుకుంటున్నారా? తగలబెట్టేయండి. మీరు తగలబెడితే నా వల్ల దాన్ని చూచి ఇంకా ప్రజలందరూ ఎందుకు దీన్ని తగలబెడుతున్నారు, అసలు దీనిలో ఏముంది అని ఇంకా చాలా మంది ఆ బైబిల్ చదవడానికి అవకాశం ఉంటుంది. నా గురించి మీరు ఇప్పుడు ఇలా చేస్తా ఉన్నారే, నాకింకా దేవుని పరిచర్య, దేవుని సువార్త ఇంకా ఎక్కువ చేయాలన్న ఆశ నాలో ఉందన్న. దీనిని తగలబెట్టేసుకుంటారా? ఇది మనిషిని నాశనం చేసేదైతే ఏమాత్రం కాదు, మనిషిని మార్చేది. ఇది మతం కాదన్నా, ఇది మార్గం. ఇది మోక్షానికి తీసుకెళ్లే మార్గం మాత్రమే. యేసయ్య చెప్పాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నశించిపోతా ఉన్న వారిని వెదికి రక్షించడానికే ఆయన వచ్చాడన్న. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు కాల్ చేస్తానంటున్నారు. మీ ఇష్టం. వచ్చేయండిలే, రండి, వదిలేయండి.
అన్నా ఒక్క నిమిషం. అన్నా, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక బైబిల్ నాకు కూడా ఇస్తారా? తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ప్రైజ్ గాడ్. చూశారు కదా ప్రియమిత్రులారా, ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా సత్యాన్ని మీకు చెప్పాలనే మా చిన్న ఆశ. స్నేహితులారా, బైబిల్ గ్రంథం అనేది ఒక మత పుస్తకం కాదు, అది ఒక మహాశక్తి. అది ఒక సత్యవేద గ్రంథం, దేవుని ద్వారా మానవునికి ఇవ్వబడిన గొప్ప బహుమానం. మానవుని ఆవిర్భావము, సృష్టి యొక్క ప్రారంభము, జీవితానికి ఉన్న పరమార్థము, నైతిక విలువలు, మరణం తర్వాత జీవము, దేవుడు ఎవరు, దేవునికి మానవుకున్న సంబంధం ఏంటి, సృష్టికర్త యొక్క లక్షణాలు, సృష్టి ప్రారంభము, దాని యొక్క ముగింపు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు బైబిల్లో ఆధారాలతో, రుజువులతో పొందుపరచబడ్డాయి. స్నేహితులారా, బైబిల్ గ్రంథం ద్వారా ప్రభావితం చెందిన వారిలో ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులు, నోబెల్ ప్రైజ్ గ్రహీతలు, శాస్త్రవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు, దేశపు రాష్ట్రపతులు, తాత్వికవేత్తలు, చరిత్రకారులు, వైద్యులు, సాహిత్యవేత్తలు, ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారంటలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. స్నేహితులారా, బైబిల్ గ్రంథాన్ని కాల్చటం, క్రైస్తవుల్ని హింసించటం, చర్చిల్ని పడగొట్టడం ఇదేం క్రొత్త విషయం ఏమీ కాదు. ఆది శతాబ్దం నుండి క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక విషయం, సత్యాన్ని ఏ ఒక్కరూ అణచలేరు, దాచలేరు, కాల్చలేరు. ఈరోజు చాలామంది బైబిల్ కాల్స్తున్నారన్న వారు అనుకుంటున్నారు, కానీ వారు ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు, సత్యాన్ని ఏనాడు కూడా కాల్చలేరు. సత్యం స్టేజ్ మీదకి రాగానే అసత్యం స్టేజ్ దిగి వెళ్ళిపోవాల్సిందే. ఎంతోమంది క్రైస్తవ్యాన్ని అణచాలని, బైబిల్ని ప్రపంచంలో ఉండకూడదని ప్రయత్నాలు చేశారు, విఫలమయ్యారు. వారిలో 18వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచ్ ఫిలాసఫర్ సర్ వాల్టైర్ బైబిల్ ప్రపంచంలోనే తుడిచివేయాలని ప్రయత్నాలు చేశాడు. కొసమెరుపు ఏమిటంటే, జెనీవా బైబిల్ సొసైటీ వారు అతను చనిపోయిన తర్వాత వాల్టైర్ ఇంటిని కొనుక్కుని ఏ ఇంట్లోంచి అయితే బైబిల్ అనేటువంటిది ఈ ప్రపంచంలో ఉండదని చెప్పాడో అదే ఇంట్లోంచి బైబిల్ ముద్రించడం మొదలుపెట్టారు. సాధు సుందర్ సింగ్ అనే ఒక యవనస్తుడు యవన కాలంలో బైబిల్ని కాల్చి క్రీస్తును దూషించాడు. కానీ అటు తర్వాత సత్యాన్ని తెలుసుకుని బైబిల్ ప్రబోధకుడిగా మారి అనేక మందికి దీవెనగా మారాడు. అంత మాత్రమే కాకుండా ఒకప్పుడు దొంగలకు ప్రసిద్ధిగా ఉన్న సెటిల్మెంట్ ఏరియాగా పిలువబడుతున్న ఆ ప్రాంతము ఈనాడు స్టువర్ట్పురంగా లేదు సువార్తపురంగా పిలువబడుతుందంటే ఈ సత్యవేద గ్రంథము ప్రభావం కాదా? భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మన జాతిపిత మహాత్మా గాంధీ బైబిల్ చదివి అహింసా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాలేదంటారా? ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా దేశంలో ప్రజాస్వామ్యానికి నిర్వచనాన్ని ఇచ్చిన అబ్రహాం లింకన్, అమెరికా సివిల్ లాస్ను రాసినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, వీరందరూ బైబిల్ ద్వారా ప్రభావితం చెందలేదంటారా? మన భారతదేశంలో స్వామి వివేకానంద, సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజా రామ్మోహన్ రాయ్ వీరందరూ బైబిల్ ద్వారా ప్రేరణ పొందలేదంటారా? బైబిల్ గ్రంథం ద్వారా అనేక మంది వ్యభిచారులు, అనేక మంది డ్రగ్ అడిక్ట్స్, అనేక మంది మోసగాళ్ళు, దొంగలు మార్పు చెందుతున్నారంటే బైబిల్ గ్రంథానికి ఉండే శక్తి ఏంటో మీరు గమనించండి. ప్రపంచంలో 750 కోట్ల మంది ప్రజలు నివసిస్తుంటే సగానికి సగం బైబిల్ గ్రంథాన్ని అనుసరిస్తున్నారంటే, అనేక దేశాల్లో బైబిల్ గ్రంథమే ఒక కాన్స్టిట్యూషన్గా ఉంది అంటే బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం కాక మరే గ్రంథం అవుతుందో ఆలోచన చేయండి. ప్రియమిత్రులారా, ఈ మా ప్రయత్నం అంతా మీరు సత్యాన్ని తెలుసుకోవాలని, యేసుక్రీస్తు ఇచ్చే శాంతిని మీరు అనుభవించాలని, ఘోరమైన నరకం నుండి తప్పించబడాలని, నిత్యరాజ్యంలో మనందరం ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మీ సహోదరుడు పాల్ ఇమాన్యుయల్.